ప్రశాంత్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ భేటీలో ప్రైవేట్ స్కూల్ ఫీజులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముసాయిదా చట్టాన్ని రూపొందించి మంత్రివర్గం ముందుకు ఉంచాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 21న జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో ప్రైవేట్ స్కూల్ ఫీజులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముసాయిదా చట్టాన్ని రూపొందించి మంత్రివర్గం ముందుకు ఉంచాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేయాలని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో ఈ నెల 21వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో ఇప్పటికే ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన చర్చించి ప్రైవేట్ అయినటువంటి కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, వాటిపైన ఫీజుల నియంత్రణ కోసం ఒక పర్యవేక్షణ కోసం కమిషన్ బిల్లు 21న పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఇటీవల కాలంలో పేరెంట్స్ నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఫిర్యాదులతో హైదరాబాద్ పేరెంట్ మీటింగ్ అసోసియేషన్ పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు నియంత్రిస్తాము, ఒక విద్యార్థులకు భరోసా కార్డులు ఇస్తాము, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ఒకవైపు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు కావట్లేదు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ సంబంధించి ఇటీవల ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో ఫీజులు ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లి వాళ్ళే జీవో ఒకవైపు డైరెక్షన్ తీసుకొచ్చుకున్నారు. దీని ద్వారా వారు రానున్న రోజుల్లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యార్థులంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చారు. దీంతో దాని విషయంలో ఏదో ఒకటి పర్ఫెక్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలి, దాని నుంచి నియంత్రించాలని చెప్పేసి సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ముసాయిదా చట్టాన్ని చర్చించి ఆమోదించాలని చూస్తున్నారు. త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ఆమోదించుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.